3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. పారిశుద్ధ్య కార్మికుడు టు ఫార్చునర్ ఓనర్. సమాజంలో మనం చూసే వ్యక్తుల్లో కొందరు మాత్రమే తమ కథతో యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తారు. అలాంటి వారిలో ఒకరు శేషప్పన్న. పారిశుద్ధ్య కార్మికుడే, కానీ ఆయన ఎంట్రీ మాత్రం లగ్జరీ ఫార్చునర్ కార్లు. వినడానికి సినిమా కథలా అనిపించినా ఇది అక్షరాల నిజం. 1996 నుంచి పారిశుద్ధ్య కార్మికుడుగా విధుల్లో ఉన్న ఆయన ప్రస్థానం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఉద్యోగం చిన్నదైనా ఆత్మవిశ్వాసం, కష్టపడే తత్వం మాత్రం ఆకాశమంత పెద్దదని ఆయన నిరూపించారు. మనుషుల జీవితాలు కేవలం వారు చేసే ఉద్యోగాన్ని బట్టి మాత్రమే పరిమితం కావని, సమాంతరంగా కష్టపడితే ఎవరి తలరాతనైనా మార్చుకోవచ్చని శేషప్పన్న జీవితం స్పష్టంగా చెబుతుంది. ఒకవైపు సమాజానికి ఎంతో అవసరమైన పారిశుద్ధ్య బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూనే మరోవైపు పశువుల పెంపకాన్ని నమ్ముకున్నారు. ఉదయం పారిశుద్ధ్య పనుల్లో, మిగిలిన సమయాల్లో పాడి పరిశ్రమలో శ్రమిస్తూ అదనంగా నెలకు సుమారు 40,000 రూపాయల వరకు సంపాదించడం ప్రారంభించారు. నిజానికి ఒకే ఆదాయ వనరుపై ఆధారపడకుండా రెక్కల కష్టాన్ని నమ్ముకుని అదనపు మార్గాన్ని ఎంచుకోవడమే ఆయన ఆర్థిక విజయానికి బలమైన పునాది వేసింది. అయితే ఆయన ప్రయాణం అనుకున్నంత సులభంగా ఏమీ సాగలేదు. ఒకప్పుడు తీవ్రమైన మద్యపాన వ్యసనానికి బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకునే దిశగా సాగారు. ఆ సమయంలో ఎస్ఐ బెల్లియప్ప చెప్పిన కొన్ని మంచి మాటలు, మార్గదర్శనం ఆయనలో తీవ్రమైన మార్పును తీసుకొచ్చాయి. చెడు వ్యసనం నుంచి బయటపడి జీవితాన్ని సరికొత్తగా, మరింత క్రమశిక్షణతో ప్రారంభించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ ఒక్క నిర్ణయమే నేడు ఆయనను సమాజం గర్వపడే స్థాయికి తీసుకొచ్చింది. శేషప్పన్నకు మొదటి నుంచి కార్లంటే విపరీతమైన ఇష్టం. సమాజం ఏమనుకుంటుంది అనే సంకోచాలు పెట్టుకోకుండా తన సంపాదన, లోన్ల సహకారంతో తన కలలను ఒక్కొక్కటిగా సాకారం చేసుకుంటూ వచ్చారు. ముందుగా ఒక చిన్న ఆల్టో కార్తో మొదలుపెట్టి ఆ తర్వాత స్కార్పియో కుమారి, ఇప్పుడు ఏకంగా ప్రతి ఒక్కరూ కలలుగనే ఫార్చునర్ కార్ను సొంతం చేసుకున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బుతో తన ఇష్టాలను నెరవేర్చుకోవడంలో ఉన్న తృప్తి, గర్వం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. పని ఏదైనా కావచ్చు, కానీ ఎదగాలని తపన, కష్టాన్ని నమ్ముకునే స్వభావం ఉంటే ఏ సామాన్యుడైనా అసామాన్యమైన విజయాలను అందుకోవచ్చని శేషప్పన్న కథ నేటి యువతకు, ఎంతో మంది శ్రమజీవులకు గొప్ప స్ఫూర్తినిస్తుంది.